వెల్కమ్ టు 1TV స్పెషల్ ఫోకస్. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ షాక్ ఇచ్చింది. భక్తులకు కోరినని లడ్డూల జారీ విధానంపై టీటీడీ ఆంక్షలు విధించింది. ఇకపై ఆధార్ కార్డు ఉంటేనే భక్తులకు అదనపు లడ్డూలను జారీ చేసేలా దేవస్థానం నిర్ణయించింది. గురువారం నుంచి నూతన విధానం అమల్లోకి తెచ్చింది. ఇక శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు దర్శన టికెట్ పై కూడా ఒక లడ్డూను ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక నుంచి ఆధార్ కార్డు ఉంటేనే తిరుమల శ్రీవారి లడ్డూలు ఇస్తామని టీటీడీ అధికారులు చెబుతున్నారు. స్వామిని దర్శనం చేసుకున్న భక్తులకు ఒక లడ్డు ఉచితమని, ఆధార్ కార్డు చూపిస్తే మరో లడ్డే ఇస్తామని చెబుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న నిర్ణయంపై భక్తులు మండిపడుతున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో లడ్డూల నిల్వ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని టీటీడీ అధికారులు అంటున్నారు. మరోవైపు ఒకసారి లడ్డు తీసుకుంటే నెల రోజుల పాటు లడ్డు పొందే అవకాశం లేదని కౌంటర్ సిబ్బంది అంటున్నట్లు సమాచారం. టీటీడీ నిర్ణయంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న భక్తులకు అదనంగా 4 నుంచి 6 లడ్డూలు అందజేస్తున్నామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడించారు. దర్శనం చేసుకుని భక్తులకు ఆధార్ కార్డుపై కూడా 2 లడ్డూలు మాత్రమే అందజేస్తామన్నారు. దళారీ వ్యవస్థను అరికట్టడానికే టీటీడీ నూతన నిర్ణయం తీసుకుందన్నారు. లడ్డూలను దళార్లు ఢిల్లీ, ఇక హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లి విక్రయించే అవకాశం ఉందన్నారు. ఊహాగానాలు చేస్తున్నారు. లడ్డూలు పాలసీ గురించి, లడ్డూ డిస్ట్రిబ్యూషన్ గురించి. పాలసీలో ఏమాత్రం చేంజ్ లేదు. దర్శనం చేసుకొని టోకెన్ ఉన్న భక్తులకి ఉచితంగా ఒక లడ్డు వస్తుంది. దాంట్లో అదనంగా 4 నుంచి 5, 6 కూడా వాళ్ళకి అవసరాన్ని బట్టి అందించడం జరుగుతుంది. అదేవిధంగా అవైలబిలిటీలో ఏమాత్రం తక్కువగా లేవు. సో అయితే లడ్లకు సంబంధించి మేము చేసిన కొద్ది పరిశోధనలో కానీ మా దృష్టికి వచ్చిన విషయాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని ఒక చిన్న మార్పు చేయడం జరిగింది. దాని ప్రకారం చాలామంది దర్శనం లేకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మధ్యవర్తులుగా, దళారులుగా మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది. దానివల్ల బ్లాక్ మార్కెట్ డెవలప్ అయ్యడం ఈ మధ్యకాలంలో జరిగింది. మేము ఈరోజు విజిట్ చేసినప్పుడే మేము మెట్లెక్కుతుంటేనే ఒక వ్యక్తి 3 బ్యాగుల్లో తీసుకెళ్తాడు. అసలుకే వడలు చాలా తక్కువగా ఉంటే దర్శనం చేసుకున్నాడంటే దర్శనం చేసుకోలేదు ఆమె. సో ఇవన్నిటిని మేము ఆల్రెడీ ఈరోజు చూడంగా మాకు ఆ దృష్టికి వచ్చింది. ఆల్రెడీ మా దృష్టికి చాలాసార్లు ఇది వచ్చింది. వచ్చిన తర్వాత అన్ని విషయాలను పరిగణలో తీసుకొని దర్శనం లేని వాళ్ళకి, దర్శనం చేసుకోకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మార్కెట్లో విక్రయించే వాళ్ళకి మాత్రం ఆధార్ తీసుకొని 2 లడ్లు మాత్రం విక్రయించడం జరుగుతుంది. దీంట్లో సామాన్య భక్తులకి వాళ్ళ యొక్క బెనిఫిట్ కోసమే ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. సామాన్య భక్తులు దీనివల్ల సామాన్య భక్తులు దర్శనం చేసుకున్న వాళ్ళకి లడ్లు ఎక్కువ ఇవ్వటం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో బ్లాక్ మార్కెట్ను అరికట్టడం ఇది ఒక ఉద్దేశం. కేవలం లడ్లు కొనుక్కొని లడ్డు కోసమే వచ్చి లడ్లు మాత్రమే తీసుకెళ్లే వాళ్ళకి మాత్రము ఇది ఒక స్టింజెంట్ మెజర్ అని చెప్పొచ్చు. పాలసీలు ఎక్కడ ఏం చేంజ్ చేయాలి, పాలసీ అలానే ఉంది. కేవలం దర్శనం లేని వాళ్ళు మాత్రమే ఒక ఆధార్ని తీసుకొని 2 లడ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక్కటే చేంజ్. దర్శనం లేకుండా వచ్చే వ్యక్తి మాకు తెలిసిపోద్ది కదా, టికెట్ లేకుండా వస్తున్నాడు, అతనికి ఆధార్ చూపించమని అంటున్నాం. మేము ఆధార్ ఎంట్రీ చేసుకొని 2 ఇస్తున్నాం. ఏం లేదు, ఆ రేషన్ ఏం లేదు, ఓవరాల్గా దాంట్లో రేషన్ ఏం లేదు. లడ్డు దర్శనం లేకుండా కేవలం లడ్డు కొనుక్కోవాలి వచ్చే వారికి మాత్రమే ఇది ఖచ్చితంగా వాళ్ళ క్రెడెన్షియల్స్ రికార్డ్ చేస్తున్నాము. వాళ్ళు ఏ పర్పస్ కోసం కొంటున్నారు, బ్లాక్ మార్కెట్లో కొంటున్నారు మా దృష్టిలోకి వచ్చినాయి. మా కంప్లైంట్ చాలా వచ్చాయి. మా పరిశోధనలో కూడా అది నిజమని తెలియదు. దానివల్ల మేము ఇది తీసుకున్నాం. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి 1TV. కీప్ వాచింగ్ నౌ. సైనింగ్ ఆఫ్ లావణ్య. ప్రతిక్షణం ప్రజల పక్షం.